డుగ్గు హాయ్ హలో గైస్. హాయ్ గైస్, ఎలా ఉన్నారు అందరూ? అందరు బాగానే ఉంటారు, మేమే చాలా బాగున్నాం. సో మీరు తమ్నేల్ చూసే ఉంటారు. తమ్నేల్ అర్థం కాలేదని అనుకుంటున్నా. అర్థం కాకపోతే ఏందో మీకు చిన్నగా చెప్తాం మేము. అది ఇక్కడ ఉంది. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి, ఫుల్ ఫన్ ఉంటది. ఇంట్లో ఉన్నది ఇక్కడ ముంగట కూర్చొని ఉంది. సో అది మాకు కనబడుతుంది కళ్ళకి, కానీ మా ఇద్దరికి అర్థం చేసుకోండి. నేను చెప్పలేము, ఎందుకంటే అదే మ్యాజిక్ అట్లా కనబడలేదు అని చెప్పేసి మేము యాక్ట్ చేస్తాం దాని ముందు. సో అది ఎట్లా రియాక్ట్ అయితే, ఏమని రియాక్ట్ అయితే చూద్దాం ఒకసారి. రెడీగా ఉండండి రా. సో ఇప్పుడు సోఫాలో కూర్చొని ఉంది. మేము ఏం లేదు, వీడియో తీస్తూ దాని దగ్గరకు పోతే దానికి డౌట్ వస్తుంది కాబట్టి ఫోన్ పక్కన పెట్టేసి. ఇంకో విషయం అది ఇంట్రడక్షన్ కి రాలేదు, దాని దేకిలు అని చెప్పేసి అడిగింది. ఎట్లా పడుతుంది ఎందుకనంటే వచ్చి మమ్మీ లిప్స్టిక్ పెట్టు నాకు అని అన్నది. లిప్స్టిక్ పెట్టానంటే నేను పెట్టాను అంత పొయ్యాలి ఆడ కూర్చున్న సోఫాలా. లేకపోతే ఇప్పుడు వచ్చి ఇంట్రో చెప్పేది ఉరుక్కుంటూ వచ్చేది. దేక్తలేమని రాలేదనమాట. ఏమైంది అత్తలు? స్టార్ట్ చేద్దాం. ఏమిరా డుగ్గాడేంట్రా? డుగ్గాడేంటి? ఎవరు డుగ్గాడు? డుగ్గు నాకేం తెలుసు, ఇంతకుముందు ఉండే కదా ఇక్కడ. డుగ్గు డుగ్గేదిరా లేదా? డుగ్గేది డుగ్గు కూర్చున్నట్టు అయింది నాకు ఇప్పుడు. డుగ్గు డుగ్గేదిరా? సౌండ్ వినబడుతుంది. నాకు సౌండ్ వినబడుతుంది, కనబడతలేదు. ఒకసారి తొందర నాకైతే కనిపిస్తలేదు. అరే డుగ్గు పప్పాలు పిలుస్తుంది, ఏమడుతుందా? పైన చూడు. డుగ్గు ఎక్కడున్నారా? అరే డుగ్గు డుగ్గు నువ్వు హ్యాపీరా? అసలు నా గురించి ఏమనుకుంటున్నారా మీరు? రామ్మా రా, అప్సరస. డుగ్గు ఎక్కడున్నావు? రా డుగ్గు, మమ్మీ ఎడుతుంది. డుగ్గు రాడు, ఎక్కడున్నారు? అసలు ఎటు వేడు? అరుస్తున్నాడు వేడు. లైట్ పడతా, చెల్లి లైట్ పడుతుంది, వెతికి లైట్ ఏరా ఒకసారి. ఉందిరా అది సోఫా కింద దేవుడు, సోఫా సంద దేవుడు. నీకు డుగ్గు పిలిచినట్టు వినబడుతుంది కదరా? ఉన్నదా డుగ్గు? అయ్యో ఎటు పోయిందేమో. ఇక్కడ ఉన్నాడు డుగ్గాడు. చూడు ఎక్కడుంది, బాత్రూంలో చూసొద్దా ఉందేమో. బాత్రూంలో చూడు, బాత్రూంలో ఉన్నది. ఇల్లు
ఇల్లు నాకు కూడా కొట్టినట్టు అనిపించింది. నాకు కూడా బెడ్లో బాత్రూమ్ ఉన్నది అది చూడు. అవో వినబడ్డది బాత్రూమ్ లో ఉండవచ్చు అయితే. లేదా బాత్రూమ్ లో జాకుండా కావచ్చురా. నా భయం అయితే అందులో డుగ్గెటు పోయిందిరా. ఫీల్ ఏం కావచ్చు. చిన్నారి తల్లి నా నింగి జాబిలి ఫ్రిడ్జ్ లో ఉన్నది కావచ్చు. చిన్న బెడ్రూమ్ ఎవడైనా ఉన్నదేమో చూడు. చూస్తావు లైట్ పట్టరా డుగ్గు. ఏ డుగ్గు ఎక్కడున్నావు డుగ్గు? అవు డుగ్గు సౌండ్ వినబడుతుంది. డుగ్గు అరే బో అన్నది ఎక్కడ? అరే బో అన్నది దగ్గరలో ఉన్నదేమో. ఇన్ని ఉన్నారు కావచ్చు. లేదు కదరా. దుగ్గలేదని ఏడుకొస్తుంది. బో అంటారు. నీకు వినబడ్డదా? నీకు బో అన్నది వినబడ్డదా? వినబడతలేదు. వినబడ్డది. డుగ్గు అరే డుగ్గు రారా. ఎక్కడున్నావు రా డుగ్గు? అరే డుగ్గు డుగ్గు ఎక్కడున్నావు డుగ్గు? నాకు కనిపిస్తలేవు నువ్వు. నాకు ఎక్కడున్నావు కనిపిస్తలేవు. డుగ్గు డుగ్గు ఏడున్నది? నాకు కనిపిస్తలేదు. అదే మ్యాజిక్. నాకు కనిపిస్తలేవురా నువ్వు. నువ్వు ఏడున్నావు? నన్ను కూడా వెళ్తాంది. ఏ డుగ్గాడు నీకు అనిపించిందా? కనవాళ్ళే. బెడ్ కింద ఉందా? బెడ్ నమ్మొచ్చా? కింద ఉందా డుగ్గు? మాకు మా డుగ్గు కనిపిస్తలేదు. ఎక్కడ పోయిందో అర్థమైతే లేదు. ఎంత పిలిచినా కూడా సౌండ్ ఎత్తలేదు, సప్పుడు ఎత్తలేదు. అసలు ముట్టుకుందాం అంటే కూడా మాకు కనిపిస్తలేదు. ఎక్కడికి పోయిందో ఏమో మా డుగ్గు. అప్పటి నుంచి ఎత్తుకుతాను అస్సలు కనిపిస్తలేదు గాయస్. మాకు ఫుల్ భయం అవుతుంది గాయస్. మాకు డుగ్గు కనిపిస్తలేదు. ఎక్కడికి పోయిందో ఏమో అర్థమైతలేదు గాయస్. చూసినా కనబడతలేదు గాయస్ మా డుగ్గు. ఇప్పుడు ఎక్కడికి వెళ్తారా? మీరు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తా. సరే కామ్గా ఇంటికి వెళ్ళిపో. నేనేం పాపం చేశాను? నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి. డుగ్గు ఎక్కడున్నావు డుగ్గు? రా డుగ్గు. కనిపిస్తలేవు డుగ్గు మాకు. చివరలో మొత్తుకున్నట్టు అనిపిస్తుంది. డుగ్గాడు ఏడు మరి ఎక్కడున్నది డుగ్గు? కనిపిస్తలేదు. అవి ఎవరు ముట్టిలు నన్ను. అమ్మో కొడతారు కావచ్చు ఇప్పుడు మనల్ని. దయ్యం కావచ్చు. అవును చుట్టూ దబ్బుతూ. నీ కూడా అయిందా? కొంచెం సౌండ్ వినబడుతుంది. డుగ్గు ఎక్కడ? కొడుకుని డుగ్గు దయ్యం ఎత్తుకపోయిందా మరి? మనకు కనిపించలేదంటే అయితే డుగ్గు ఇక్కడనే ఉన్నది కానీ దయ్యం ఎత్తుకపోయింది. అందుకే మనకు కనిపించలేదు. వచ్చిండా సైంటిస్ట్? అందుకే మనకి వినబడతలేదు మాట్లాడితే. అంటే డుగ్గు ఇన్నే ఉన్నది కదా కన్ఫామ్. హలో హలో అంటా డుగ్గు. డుగ్గు నేను దయ్యం ఎత్తుకపోయిందా డుగ్గు? నాకు మాకు కనిపించలేవు. ఒకసారి గట్టి మమ్మీ పాప అను అత్తం అను డుగ్గు. ఏడు డుగ్గు పిచ్చడు గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. వచ్చింది. ఇక్కడ ఉన్నవారా? నువ్వు ఇక్కడే ఉన్నవారా? మరి మాకు ఎందుకు కనిపించలేరా? ఘోరం భయం ఏం తెలుసారా మాకు. సరిపోయారు ఇద్దరును. దయ్యం దాచిపెట్టిందా? ఎక్కడికి వెళ్ళాడు డుగ్గు? దయ్యం దాచిపెట్టిందా నిన్ను?
కుక్కి కుక్కి ఆన్ చేసింది. అందుకే మనకు కనిపించలేదు. అందుకే మాకు ఇంతసేపు కనవాడలేరా నువ్వు? ఎత్తుకుపోయిందా బిడ్డ నిన్ను? కుక్కిందారా నిన్ను? ఇంతసేపు ఎక్కడున్నావు నువ్వు? దయ్యం దగ్గర పోతే అమ్మా దయ్యం పట్టుకుపోయిందా? కుక్కి కుక్కి నన్ను ఆన్ చేసింది. అబ్బా అందుకే ఘోరం భయం తెలుసా? డుగ్గేదని పప్పు కూర నువ్వేం పీకి కట్టలు కట్టినావు? నువ్వేమన్నా ప్రభాస్? నేను కూడా ఇచ్చిన ఇట్లా ఎతికినా డుగ్గెక్కడున్నా డుగ్గని ఎతికినా ఘోరం భయం. మా డుగ్గు వచ్చింది. మా డుగ్గు కనిపించలేదు. ఇప్పుడే వచ్చింది. అలాగే ఏమైనా చెప్తావా డుగ్గు? చెప్పు ఏమైందో చెప్పు. ఇంతసేపు నేను దయ్యం దగ్గరకున్నా. దయ్యం దగ్గరకు పోతే నాకు ఫుల్ భయమైంది. దయ్యం దగ్గరకు పోతే తొందర ఇంటికి వచ్చిన నాకైతే ఫుల్ భయమైంది. మమ్మీ పాప ఏమో డుగ్గేది అడుగుతాండు. నువ్వేమో కనిపించలే మరి. డుగ్గేమో పంపిలేదు. పెయిన్ వేసుకొని వచ్చిన అదేమో సౌండ్ కింద పడ్డది. మేము కన్ను లేదు. అయ్యో నీకు కూడా మేము కనిపించలేరా? అప్పుడుగా దయ్యం తొక్కుతూ పండుగ సో గైస్ పవర్ వచ్చినాక స్టార్ట్ అవుతాను గైస్. ఫుల్ భయపడ్డా. మమ్మీ పాప ఎత్తికిండు. నాకు అది ఘోరం భయమైంది డుగ్గు. నాకు కూడా భయమైంది. మరి ఎటు పోయినారు మాకు చెప్పకుండా? నేను దయ్యం దగ్గరికి డుగ్గు నీకు విషయం చెప్పాలా? అది వీడియో తీసినాం మేము. కాదు గైస్ మేము వేసిందే వట్టికి నటన. దీని ముందట ఇది పెద్ద నేను కనిపించలే పప్పు ఏడ్చిండు. నేను కూడా ఏడ్చిన. దయ్యం పట్టుకుపోయి నేను కొరికింది అని కథలు ఆడుతుంది. ఆహా నటి విప్పిరి 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 అక్కడ చెప్పు వీడియోలా మహానటి. సో గాయస్ చూసారు కదా వీడియో. మేము అప్పుడప్పుడు గట్టిగానే ఈయన డ్యూటీ నుంచి వచ్చి డుగ్గీరా ఇట్లా చేస్తాడు. అది కూడా జస్ట్ ఒక 5 seconds 10 seconds చేస్తాడు. అది ఇంతసేపు ఎప్పుడు చేయలేదు. ఇద్దరం చేస్తే రియాక్షన్ ఎట్లుంటుందని మాకు చూడబుద్ధి అయింది. సో అట్లా వీడియో చేసినాం అనమాట. కదా డుగ్గు? డుగ్గు కూడా ఓవర్ యాక్షన్ చేసిండే. భయపెట్టారు డుగ్గు నువ్వు. నాకు ఘోరం భయం తెలుసా? దోస్తుగా మరి ఎందుకురా దోస్తు మేరా దోస్త్ నక్కండి. అది ఎట్లా ఓవర్ యాక్షన్ వేసాలు ఇస్తుంది సార్.